ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కందుకూరులో ఇదేం కర్మ ఆంధ్ర రాష్ట్రానికని నిర్వహించిన సభ 8 మంది మరణంతో ఒక సంతాప సభగా మారింది. కొద్ది రోజులు గడవక ముందే నూతన సంవత్సర సందర్భంగా చంద్రన్న నూతన సంవత్సర కానుకలని, కానుకల పంపిణీ సందర్భంగా తొక్కులాట్లో మరో 3 మహిళలు మరణించటం, ఒక్క వారంలోనే 11 మంది రాజకీయ సభల్లో మరణించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి పోలీసు చట్టం 1861 ప్రకారం ఒక ప్రభుత్వ జీవోని జారీ చేసింది. ఈ జీవో నెంబర్ 1. జీవో నెంబర్ 1 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామాలలో ర్యాలీలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు రోడ్ల మీద జరగకూడదు, రోడ్డు మార్జిన్లో జరగకూడదు, ప్రధాన రహదారి పక్కన ఉండే బహిరంగ ప్రదేశాలు, ఆట స్థలాలలో కూడా నిర్వహించకూడదు. ఇక మీదట ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరంలో రోజు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేస్తూ జనజీవనానికి ఇబ్బంది కలిగించేవారు, అప్పుడు ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని ధర్నా చౌక్ అన్నారు. ధర్నాలో ప్రతిరోజు ఎవరైనా వచ్చి ధర్నా చేసుకోవచ్చు, సభ పెట్టుకోవచ్చు, అంతవరకే పరిమితం. ఆ ధర్నా చౌక్లో సభా సమావేశాలు జరగటం వల్ల దైనందిన జీవితంలో జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా విజయవాడలో కూడా గాంధీనగర్లో ధర్నా చౌక్ అని ఏర్పాటు చేశారు. ఈ విధంగా వివిధ నగరాలలో ధర్నా చౌకులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభలు, సమావేశాలు పెట్టుకోవాలంటే జనజీవనానికి, వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు అభ్యంతరం కలగకుండా అది పాదయాత్ర, రోడ్ షోనా ఏదైనా కూడా ఆ ప్రధాన రహదారులను వినియోగించుకోకుండా జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోడ్ల మార్జిన్లను, బహిరంగ ప్రదేశాలు, ఇరుకైన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలలో ఉండే బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలు రద్దు చేస్తూ జీవోని తేవటం జరిగింది. ఇది ఒక రకంగా వ్యాపారస్తులు, పౌరులు, విద్యార్థులు అందరూ కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతుంటే అక్కడ ఆ సమయంలో ఆటోలకి గిరాకీలు ఉండవు, ట్యాక్సీలకి గిరాకీలు ఉండవు. ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు నిరాశ నిస్పృహతో వెనక్కి తిరిగి వెళ్ళాల్సిందే. పాపం తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఉంటారు. ఆ తోపుడు బండ్ల వ్యాపారస్తులు కూడా ఆ రోజు వ్యాపారం ఉండదు. అట్లాగే వీళ్ళు ఎక్కడైతే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తారో అక్కడ వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ పబ్లిక్ ఎవరు రాని కారణం వల్ల వాళ్ళకి ఆ రోజు వ్యాపారం పూర్తిగా ఏమీ లేకుండా పోతుంది. కనుక దీనివల్ల చిరు వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. మరి పిల్లలు కొన్ని ప్రవేశ పరీక్షలు రాయాలి, విద్యాసంస్థలో సీట్ల కోసం పరీక్షలు రాయాలి, లేదు ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలు రాయాలి. 1 నిమిషము ఆలస్యం వచ్చినా మేము ప్రవేశము నిరాకరిస్తామని ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకలాపాలు, ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు పెడితే పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కనుక విద్యార్థులు ఎంతో సంతోషిస్తారు. ఇక అదే కాకుండా అంబులెన్సులు,
వీళ్ళు రాజకీయ సమావేశాలు పెడుతుంటే అంబులెన్సులు కూడా వెళ్ళే ఇబ్బంది అవుతుంది. అంబులెన్సులో ఉండే రోగులు, గుండెపోటు, పక్షవాతం వచ్చిన రోగులు, క్షతగాతులు, వీళ్ళే కాకుండా నవమాసాలు నిండిన పురిటి నొప్పులు వస్తున్న గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడి అంబులెన్స్లోనే డెలివరీ అయ్యే సంఘటనలు ఉన్నాయి. అందుచేత రోగులు కూడా సంతోషిస్తారు. ఇక రైలు ఎక్కవలసిన ప్రయాణికులు, విమానాలు ఎక్కాల్సిన ప్రయాణికులైతే ఈ ధర్నాలు, ఈ ర్యాలీల వల్ల పోలీసు వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్ అంటారు. పాపం తెలవక సరిగ్గా టైంకు బయలుదేరిన రైలుకి వెళ్ళిపోదామని బయలుదేరతారు. ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ డైవర్షన్, రైలు అనుకున్న రైలు వెళ్ళిపోతుంది. అలాగే విమానాశ్రయం చేరాలి. ఎయిర్పోర్ట్లో కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్కి చేరితే ప్రవేశం ఉంటుంది, లేదా మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే. టికెట్ కూడా గంగపాలే. కనుక ప్రయాణికులు, బస్సు, రైలు, విమాన ప్రయాణికులు ఈ నిర్ణయంతో ఎంతో ఆనందపడతారు. అందుచేత ఇది స్వాగతించవలసిన నిర్ణయమే. కొద్దిమంది రాజకీయ పార్టీలకు ఏదైనా ఇబ్బంది కలిగినా ప్రజలకు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుపరచాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ జామ్. ఈ రాజకీయ కార్యకలాపాల వల్ల ఇక అసలు లెక్కకు మించని ట్రాఫిక్ జాములు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఆంధ్రప్రదేశ్ బాటలో ఈ యొక్క జీవోని ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే, మా చంద్రబాబు నాయుడు సభలకు వచ్చే జనాన్ని చూసి ఓర్వలేక ఇలా జీవో తెచ్చారని విమర్శలు చేసినా వచ్చింది కందుకూరులో 4,000 మంది లేరు. ఎప్పుడైనా ఎన్టీ రామారావు 1982 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత 11 మంది మరణించిన సంఘటనలు ఉన్నాయా? ఆ గుంటూరులో కూడా 6 ఎకరాల ప్రాంగణం కాకపోతే పెద్ద ప్రాంగణం తీసుకోవచ్చు కదా, అక్కడ 3 మరణించారు. మానవ హక్కులకు ఉల్లంఘన కలిగిందా లేదా? 11 మంది మరణించారా లేదా? ఇది గొప్పలు చెప్పుకున్నా అందరికీ తెలిసిన విషయమే. ఏ రాజకీయ పార్టీ అయినా వాహనం పెట్టాలి, నోట్ ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, పులిహార పొట్లు ఇవ్వాలి, వాటర్ ప్యాకెట్లు ఇవ్వాలి. ఇవి లేకుండా ఎవరు రారనే సంగతి అందరికీ తెలిసిన వాళ్ళే. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్త ఫ్యాషను, ఇంట్లోనే 3 రకాలు 4 రకాల జెండాలు పట్టుకుంటున్నారు. ఆ రోజు ఏ పార్టీకి వెళ్ళాలంటే ఆ పార్టీ జెండా బయటికి తీస్తున్నారు. ఆ విధంగా వ్యవసాయ కూలీలు ఎలా వస్తున్నారో రాజకీయ పార్టీల సభలకు కూడా పొలంకి వెళ్ళే బదులు సభలో వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు కూలీలు తీసుకుంటున్నారు, అన్నం తింటున్నారు, మందు కొడుతున్నారు, తెచ్చిన ఆటోలోనో లారీలోనో లేకపోతే ట్రక్కులోనో వస్తున్నారు, వెళ్తున్నారు. కనుక ఇదేదో తెలుగుదేశం పార్టీ బలిసిపోయింది, బ్రహ్మాండం, ఇక లేనిపోయింది, ఇంకా ఏం పర్వాలేదు, మేము ఒంటరిగా పోటీ చేసి గెలిచేస్తాం, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఇప్పటికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క సహకారము లేకుండా, పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవటము అసంభవము. గెలవదుగాక. పైగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండకపోతే ఆ పార్టీ మనుగడ, ఉనికిని కూడా కోల్పోతుందనేది అది సుస్పష్టము. కనుక అహంభావము చంపుకుని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2024లో 2 పార్టీలు కలిసి వస్తే భారతీయ జనతా పార్టీ, కలిసి రాకపోతే సిపిఐ, సిపిఎం, బిఎస్పి, లోక్సత్తా లాంటి పార్టీల సహకారంతో
2024లో మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవటం తథ్యం. అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల విసుగు చెందారు. అటువంటి తరుణంలో తోలుకొచ్చిన జనాన్ని ఆటోల్లోనూ వాహనాల్లో నోట్లు బీర్లు బిర్యానీలు ఇచ్చి తోలుకొచ్చిన జనాన్ని చూసి ఆహా మన పార్టీ బలిసిపోయిందని అనుకోవటం అవివేకం. కనుక ఈరోజు పార్టీలు ఎవరైనా ఇది ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఇది చాలా స్వాగతించవలసిన జీవో. జనజీవనాన్ని భంగపరిచి జనజీవనానికి కష్టాలు కలిగించే హక్కు రాజ్యాంగము మీకు ప్రసాదించలేదు. మీరు రాజకీయం ఊరు బయట చేసుకోండి. గ్రామాల్లో సంత మార్కెట్లు ఉంటాయి, స్కూలు ప్రాంగణాలు ఉంటాయి, కాలేజీ ప్రాంగణాలు ఉంటాయి, లేదు ఖాళీగా పొలాలు ఉంటాయి, ఖాళీ దెబ్బలు ఉంటాయి, అక్కడ పెట్టుకోండి. కానీ బిజీ మార్కెట్లలో ఇరుకు సందులలో వచ్చేసి ఏదో వీడియోలు తీసుకోవాలని డ్రోన్లో ఫోటోలు తీసుకోవాలనే సంకల్పంతో జనాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏది తేరాదు, తేకూడదు. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయమే ఆయన తీసుకున్నాడు. ఇప్పటికి కూడా అమల్లో ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినా ఆయన తీసుకున్న నిర్ణయం 1997లో ఇప్పటికీ కూడా స్వాగతించవలసిన నిర్ణయం. ఆ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకునే నిర్ణయం తెలంగాణలో కూడా అమలు అవుతూ ఉంది. ఎక్కడా కూడా రోడ్డులో కానీ, రోడ్డు పక్కన కానీ, లేదు జంక్షన్లో కానీ విగ్రహము పెట్టాలంటే ముందు సంబంధిత శాఖ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి. కలెక్టరు దీన్ని సమీక్షించి అనుమతి జారీ చేయాలి. ఎవరు విగ్రహం పెట్టాలన్నా ఆ గ్రామము, మున్సిపాలిటీ, నగరములో ఆ కౌన్సిల్లో కానీ పంచాయతీలో కానీ మొదట తీర్మానం చేయాలి. తీర్మానం అయిన తర్వాత పంచాయతీరాజ్ రోడ్డు అయితే పంచాయతీరాజ్ శాఖ, R&B అయితే R&B, జాతీయ రహదారి అయితే జాతీయ రహదారి ఆ సంబంధిత శాఖ మాకు ఎటువంటి అభ్యంతరము లేదని వాళ్ళు NOC ఇవ్వాలి. తదుపరి కలెక్టరు దాన్ని పరిశీలించి కొన్ని అనుమతులు కలెక్టర్ ఇస్తారు, కొన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వ జీవో ద్వారా విగ్రహాలు పెట్టుకునే విధంగా ఆ రోజు ఒక మంచి సంస్కరణ తెచ్చారు. లేదంటే ఆ రోజు ఆ సంస్కరణ తేకపోతే ఈరోజు ఎక్కడ చూసినా రోడ్ల మీద వాహనాలు ఉండే పని ఉండేది కాదు, మనుషులు నడిచే పరిస్థితి ఉండేది కాదు. అన్నీ విగ్రహాలతో నిండిపోయాయి. అసలు ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తమయ్యేది. కనుక ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు విగ్రహాలపై కొంత ఆయన పరిమితి విధించాడో, నియంత్రించాడో, సభలు, సమావేశాలు, ర్యాలీలు మార్కెట్ల ముందు నుంచి వెళ్తే సమంజసమా? వ్యవసాయ మార్కెట్లు, లేదు పూల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, ఆ ప్రాంతంలోంచి ఈ రాజకీయ పార్టీలు ర్యాలీలు చేస్తే అదేమన్నా సమంజసమా? సినిమా థియేటర్లు ఉంటాయి. అసలే సినిమా థియేటర్లు వదిలినప్పుడు జనం ఉంటారు. అక్కడ మళ్ళీ మీరు రాజకీయ పార్టీలు చేరి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. కనుక జనవరి 1న జరిగిన సంఘటన తరువాత 11 మరణాలు సంభవించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబర్ 1 ద్వారా ఇది వద్దంటంలా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిర్వహించుకోండి. ఎలా అయితే ధర్నా చౌక్లో నిర్వహించుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పట్టణము, నగరము, పంచాయతీ, మండల కేంద్రాల్లో కొన్ని స్థలాలను గుర్తించి కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత ఏ రాజకీయ పార్టీ వచ్చినా చివరికి
అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ జీవో 1కి లోబడి మాత్రమే ప్రవర్తించాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దీనికి వెసులుబాటు ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితులు అంటే విద్యార్థులు, విద్యా సంస్థలు, లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏదైనా ప్రజలను జాగృతపరచడానికి చేపట్టే కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వన సంరక్షణ ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు ఉండవు, స్వార్థం ఉండదు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా ప్రభుత్వము కానీ తర్వాత దేశంలో అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు భద్రతా కారణాల వల్ల ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటే వాళ్లకు మాత్రమే ఎక్కడో నూటికో కోటుకో అనుమతి ఇస్తారు. ఈ జీవో 1 తెలుగుదేశానికి, ప్రతిపక్షాలకు, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వర్తిస్తుంది. కనుక రాబోయే జనవరి 26న తలపెట్టే లోకేష్ పాదయాత్రకి, తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టబోయే బస్సు యాత్రకు కూడా వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా జీవో నంబర్ 1ని తప్పకుండా పాటించాలి, పాటిస్తారు. పాటించకపోతే హైకోర్టే తీవ్రమైన ఆక్షేపణలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.